బీచ్లు అంటే చాలా మంది ఇష్టపడతారు. బీచ్ వద్ద కూర్చొని సన్ రైజ్ చూడాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. వాటిని ఫుల్ఫిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. బీచ్లు అంటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునేది గోవానే. ఇండియాలో యువత అందరికీ ఇది ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. ఇండియా నుంచే కాదు, ఇక్కడ ఇతర దేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. ఈ క్రమంలోనే గోవా బీచ్లో రద్దీ బాగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో చాలా ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. కానీ గత కొంతకాలంగా గోవాకు పర్యాటకులు తగ్గుముఖం పట్టారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. పర్యాటకుల ద్వారానే గోవా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న నేపథ్యంలో టూరిస్టులు తగ్గిపోవడం భయపెట్టే విషయమని చెప్పాలి. అయితే గోవాకు పర్యాటకులు ఎందుకు తగ్గుతున్నదా అనే విషయంపైన తాజాగా ఓ ఎమ్మెల్యే మాట్లాడారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారితీశాయి. గోవాలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. గోవా బీచ్లలో ఇడ్లీ, సాంబార్, వడాపావులు విక్రయించడం వల్లే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు కారణమయ్యాయి. ఇడ్లీ, సాంబార్, వడాపావ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే గోవాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నార్త్ గోవాలోని కలంగుట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఈ గోవా పర్యాటకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా గోవాలో పర్యాటకుల సంఖ్య తగ్గిందని ఎమ్మెల్యే మైకేల్ లోబో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు కారణాలు కూడా ఉన్నాయని తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి గోవాకు వచ్చిన వారు బీచ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో వడాపావులు అమ్ముతున్నారని, మరికొందరు ఇడ్లీ, సాంబార్ విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే గత 2 ఏళ్లుగా గోవా బీచ్లకు విదేశీ పర్యాటకులు రావడం తగ్గిపోయిందని తెలిపారు. గోవా పర్యాటకం తగ్గిపోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే మైకేల్ లోబో వెల్లడించారు. गोवा डिफेम जायना, डिफेम आमी करता. आमी पहिले एक्सेप्ट करपाक जाय स्टेक होल्डरांनी की आमी चूक केल्या म्हणून. आमी चूक केल्या, आमी चूक करता. आमी इडली, सांबार शेकांनी इकपाक लागले. बंद, हे बंद जावपाक जाय. हे बंद आमी जर तर करिना, आमी शेकार, हांव शेका खातीर झगडला की ही आमची शेकां कमी जावची न्हू म्हणून. जर शेकवाले जर तर साबलेट करपाक लागले जाल्यार कितें उरला न्ही. What are we trying to tell the tourist that we are going to serve you idli sambar on the beach? What are we going to? I am not against idli sambar. Idli sambar सगळ्याक मेवता मेन रोडार. जो बीचार जो कुझीन मेवपाक जाय ते जो ना. What are we going to? That is promotion of our Goa, Goan food and other country food. is served continental asu ani kide asu beachar sarke seafood. This is what the tourists are coming for. So तेंचो कल्चर जो तर आमचे बीचार दाखोवपाक लागले आमी जाल्यार उरला न्ही कितें. कल्चर ऑफ Hyderabad we are going to show on the beach. Culture of Maharashtra or Karnataka we are going to show on the beach. The tourism industry beachar शेका जी आहा ती दिल्ली आहा कित्याक आमचे लोकलांक टू showcase their talent in cooking. जे आमचं स्वादिक जेवण, जे आमचं कुझीन ऑफ द गोवन दॅट हॅज टू बी शोकेस्ड ऑन द बीच. ते खातीर दिला न्ही. हांव म्हणना सगळे देर आर स्मॉल फ्यू नंबर, हे फ्यू नंबरूच स्पॉयल करता. हे जाग्यार घालपाचे. అయితే ఇడ్లీ, సాంబార్, వడాపావ్ అమ్మకాలు గోవా టూరిజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయం మాత్రం మైకేల్ లోబో వెల్లడించలేదు. కానీ గోవా పర్యాటకం తగ్గిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా 2 దేశాలకు చెందిన పర్యాటకులు గోవాకు రావడం మానేశారని పేర్కొన్నారు.
అంతేకాకుండా గోవాలో ఫారిన్ టూరిస్టుల సంఖ్య తగ్గడానికి తమ ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని అన్నారు మైకేల్ లోబో. అందుకు అందరూ బాధ్యులేనని చెప్పుకొచ్చారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గోవాకు వచ్చిన వారికి స్థానికులు తమ షాపులను రెంట్కు ఇవ్వడంపై ఎమ్మెల్యే మైకేల్ లోబో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోవా టూరిజం పడిపోవడానికి, విదేశీ టూరిస్టులు తగ్గిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు గోవా టూరిజం శాఖతో పాటు సంబంధిత అధికారులతో కలిసి సంయుక్తంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక గోవాలోని టాక్సీలు, క్యాబ్ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించి పరిస్థితులను సరిదిద్దకపోతే గోవా పర్యాటకానికి భవిష్యత్తులో చీకటి రోజులేనని మైకేల్ లోబో తీవ్ర హెచ్చరికలు చేశారు. సాధారణంగా డిసెంబర్ 31, జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా గోవా బీచ్లన్నీ టూరిస్టుల రద్దీతో కిటకిటలాడుతాయి. అయితే ఇటీవల మాత్రం అంత సందడి కనిపించలేదనే వార్తలు వచ్చాయి. దీనిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పర్యాటకులు లేక గోవా ఖాళీ అయిపోయిందంటూ పేర్కొనడం గోవా సీఎంకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవాకు పర్యాటకులు తగ్గడం లేదని ఒకవైపు ప్రభుత్వ పెద్ద చెబుతుంటే ఎమ్మెల్యే మైకేలే మాత్రం ఇలాంటి కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. బీచ్లు అంటే చాలామంది ఇష్టపడతారు. బీచ్ వద్ద కూర్చొని సన్ రైజ్ చూడాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. వాటిని ఫుల్ఫిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. బీచ్లు అంటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునేది గోవానే. ఇండియాలో యువత అందరికీ ఇది ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. ఇండియా నుంచే కాదు, ఇక్కడ ఇతర దేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. ఈ క్రమంలోనే గోవా బీచ్లో రద్దీ బాగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో చాలా ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. కానీ గత కొంతకాలంగా గోవాకు పర్యాటకులు తగ్గుముఖం పట్టారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. పర్యాటకుల ద్వారానే గోవా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న నేపథ్యంలో టూరిస్టులు తగ్గిపోవడం భయపెట్టే విషయమనే చెప్పాలి. అయితే గోవాకు పర్యాటకులు ఎందుకు తగ్గుతున్నారనే దానిపై తాజాగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారితీశాయి. గోవాలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. గోవా బీచ్లలో ఇడ్లీ, సాంబార్, వడాపావులు విక్రయించడం వల్లే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు కారణమయ్యాయి. ఇడ్లీ, సాంబార్, వడాపావ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే గోవాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నార్త్ గోవాలోని కలంగోట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మైకేల్ లోబో గోవా పర్యాటకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా గోవాలో పర్యాటకుల సంఖ్య తగ్గిందని ఎమ్మెల్యే మైకేల్ లోబో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు కారణాలు కూడా ఉన్నాయని తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి గోవాకు వచ్చిన వారు బీచ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో వడాపావులు అమ్ముతున్నారని, మరికొందరు ఇడ్లీ, సాంబార్ విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే గత 2 ఏళ్లుగా గోవా బీచ్లకు విదేశీ పర్యాటకులు రావడం తగ్గిపోయిందని తెలిపారు. గోవా పర్యాటకం తగ్గిపోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే మైకేల్ లోబో వెల్లడించారు.
అయితే ఇడ్లీ సాంబార్ వడాపావ్ అమ్మకాలు గోవా టూరిజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయం మాత్రం మైకేల్ లోబో వెల్లడించలేదు. కానీ గోవా పర్యాటకం తగ్గిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఆ రెండు దేశాలకు చెందిన పర్యాటకులు గోవాకు రావడం మానేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా గోవాలో ఫారిన్ టూరిస్టుల సంఖ్య తగ్గడానికి తమ ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని అన్నారు మైకేల్ లోబో. అందుకు అందరూ బాధ్యులేనని చెప్పుకొచ్చారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గోవాకు వచ్చిన వారికి స్థానికులు తమ షాపులను రెంట్కి ఇవ్వడంపై ఎమ్మెల్యే మైకేల్ లోబో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోవా టూరిజం పడిపోవడానికి, విదేశీ టూరిస్టులు తగ్గిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు గోవా టూరిజం శాఖతో పాటు సంబంధిత అధికారులతో కలిసి సంయుక్తంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక గోవాలోని ట్యాక్సీలు, క్యాబ్ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించి పరిస్థితులను సరిదిద్దకపోతే గోవా పర్యాటకానికి భవిష్యత్తులో చీకటి రోజులేనని మైకేల్ లోబో తీవ్ర హెచ్చరికలు చేశారు. సాధారణంగా డిసెంబర్ 31, జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా గోవా బీచ్లన్నీ టూరిస్టుల రద్దీతో కిటకిటలాడుతాయి. అయితే ఇటీవల మాత్రం అంత సందడి కనిపించలేదనే వార్తలు వచ్చాయి. దీనిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పర్యాటకులు లేక గోవా ఖాళీ అయిపోయిందంటూ పేర్కొనడం గోవా సీఎంకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవాకు పర్యాటకులు తగ్గడం లేదని ఒకవైపు ప్రభుత్వ పెద్ద చెబుతుంటే ఎమ్మెల్యే మైకేల్ మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఇది వాటి 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.